హయ్యర్ పొజిషన్, హయ్యర్ రెస్పెక్ట్. కానీ మా మధ్య ఎప్పుడు మన వాళ్ళేగా అని ఉన్న ఒక లేడీ ఈరోజు ఆమెకు సెండ్ ఆఫ్ పార్టీ. మా కాలనీలో 7th స్టేజ్ సీఈగా పనిచేసి శ్రీనివాస్ సార్ వాళ్ళ వైఫ్ శాంతి గారికి మేము సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నామండి ఈరోజు. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఏంటో వీడియో ఓపెన్ చేయగానే వంటలు చూసింది ఏమీ చెప్పకుండా అనుకుంటున్నారా? అయ్యో అలా తిట్టుకోమాకండి, చెప్తా ఉండండి. మా కాలనీలో ఉండే మా 7th స్టేజ్ సిఈ సార్ అయినా శ్రీనివాస్ బాబు గారి సార్ వాళ్ళు సెండ్ ఆఫ్ పార్టీ అండి. వాళ్ళు రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికి ఆ మేడం శాంతి గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి జ్యోతి గారి ఇంట్లో ప్లాన్ చేసుకున్నారు. ఆ సెండ్ ఆఫ్ పార్టీ కోసం మేమందరం కలిసి ఇక్కడ వంట చేస్తున్నాము. ఓన్లీ లేడీస్కేనండి. ఓన్లీ లేడీస్ ఒక 40-45 మెంబర్స్ అవుతున్నారు. వాళ్ళందరి కోసం వంట మేమే చేద్దామని ప్లాన్ చేసుకొని ఇలా స్టార్ట్ చేసాము మార్నింగ్ రోజు. ఇదేంటి పూల్ మకాన గ్రేవీ కర్రీనా? ఇది గ్రేవీ చేస్తాం, దానికోసం గ్రేవీ. ఇది సాంబారు. ఏం కర్రీ చేస్తారు ముగ్గురు కలిసి? చెప్పండి. అప్పుడే వేసేదా నీళ్ళు? నీళ్ళు వేసేదా? అప్పుడే వద్దు, అది మొత్తం కొంచెం హైలో పెట్టి అయితే లత కామేశ్వరి రొటీ రావాలేదా? వేసేయండి, చికెన్ కలుపుకోండి. ఇక మాట్లాడుకోండి. ఎంత వేస్తారు? అమ్మ పేరు చూస్తారు. ఏంటి ఆపరా? అవునా? కామేశ్వరి అల్లం పేస్ట్ అది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టరావా? పెరుగు వేసేనా మొత్తం? వేసే 3 కిలోలు లేనప్పుడు వండలేదు. 3 కిలోలు ఎప్పుడు వండలేదంటున్నా. అదేంటో ఆఫ్ చేశారా స్టవ్? అవును, ఆఫ్ చేసా. సాయిబాబా అనుకుంటున్నారు. ఏం కలుపుతున్నారు జయప్రద గారు? దేనికి అది? పూరికా? ఓకే. మా ఫ్రెండ్ జ్యోతి గారండి, వీళ్ళ ఇంట్లోనే సెండా పార్టీ చేస్తున్నారు శాంతి గారికి. ఇప్పుడు గులాబ్ జామ్, చిన్ని కాజాలు,
గట్టిగా బజ్జీలు, ఉమ్. సలాడ్, దగ్గరనా కాలీఫ్లవర్ పచ్చడి, గోంగూర పచ్చడి, బంగాళదుంపల ఫ్రై, పెరుగు చట్నీ, పప్పు, పూల్ మకానా కర్రీ, సాంబార్, పూరి అండ్ బగారా రైస్, చికెన్ కర్రీ, పూరి, పూల్ మకానా కర్రీ, సాంబార్, ఎగ్స్, ఇందులో ఏముంది మళ్ళా ఇది చికెన్. చికెన్. జ్యోతి గారి ఇంటి బయట అండి శాంతి గారి కోసం సెండా పార్టీ కోసము వాళ్ళకు చైర్స్ వేసాము. వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి కూడా అన్ని చైర్స్ తెప్పించారు. ఈ షెడ్ ఉంటుందండి బయట, ఆ షెడ్ కింద వేసేసాము, వింటర్ కదా అనేసి అక్కడే బయటే ప్లాన్ చేసుకున్నాము సెండా పార్టీ కూడా. ఇదంతా వెజ్ సెక్షన్ అండి, ఇక్కడ పెట్టిందంతా వెజ్ సెక్షన్ ఈ రూమ్లో అంతా. ఇది నాన్ వెజ్ సెక్షన్, ఇక్కడంతా నాన్ వెజ్ వాళ్ళకు చికెను, పూరి, రైస్, స్వీట్స్ అన్నీ నాన్ వెజ్ బ్యాచ్ ఇదంతా ఈ రూమ్లో. వచ్చే వాళ్ళ కోసం రెడీగా కస్టర్డ్ ఆల్రెడీ ముందే బౌల్స్లో వేసేసి పెట్టేసుకున్నాం ఇక్కడ అంతా రెడీగా. అప్పటికప్పుడు అంటే ఫాస్ట్గా జనాలకు అందదు కదా అని టకటక ముందే చేసి పెట్టుకున్నాం. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, రైస్. నీ పేరేం పేరమ్మా? అప్పటి జ్యూస్ తాగేటప్పుడు పేరు అడగరా నీ పెళ్లి చూపులకు వచ్చినట్టు? అమ్మా వాళ్ళు నిన్ను అడగాలి, నువ్వు కాదు అడిగేది. నేను నా ఫ్రెండ్ సత్య కలిసి ఇద్దరము కలిసేసి సిఈ మేడం శాంతి గారిని, ఇంకో సిఈ మేడం లక్ష్మి గారిని తీసుకురావడానికి వెళ్ళాము. శ్రీదేవి ఎంట్రన్స్ లోనే బజ్జీలు ఇస్తావా శ్రీదేవి నువ్వు? మేడం బజ్జీ తింటారా మేడం అని. ఫ్యూచర్ లో ఉన్నానా? మనం తగ్గాలని కోవాలి కానీ ఉన్నోళ్ళు మాత్రం లావు కావాలని చూస్తాం. అది మనం తగ్గమనే కదా. అదేగా. తర్వాత కూర్చుంటారా? అక్కడ ఫస్ట్ వస్తున్నా చూపించు. ఆగు, ఇక్కడ చెప్పే కూర్చుంటారు. ఒక్క సెకండ్ ఆగు. ఇంకా కానీ ఇంకా రా. ఓకే, మీ పేరు అవన్నీ కనుక్కుంటారు రండి ఒకసారి. ఏ శ్రీదేవి పెళ్లి చూపులు అంటే అందరూ సిగ్గుపడను కానీ అసలు కాదు. శ్రీదేవి చూడు వంగిస్తుంది కొంచెం వినమ్రతతో. నడు నొప్పి వచ్చినట్టు శ్రీదేవి నీకు. ఏంది సిగ్గుపడుతుందా? నచ్చలేదంట పెళ్లి కూతురు శ్రీదేవి. ఎందుకే చూడైతే రామచంద్ర. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఇక్కడ మనం శాంతి గారికి సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేసుకున్నాము. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. శాంతి గారిని ఇన్వైట్ చేద్దాము. ఆక్యుపై ది డాష్ మేడం.
బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బొకే ఆగండి, ఇస్తాను. రేపటి గారికి బొకే. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిఈ మేడం అదే లక్ష్మి గాని లక్ష్మి గారికి బొకే ఇవ్వాల్సిందిగా జ్యోతి గారిని కోరుతున్నాను. ఇద్దరు పట్టుకోండి. వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మన శాంతి గారికి సెండ్ పాట ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు మనం గౌరవంగా స్మరించుకుంటున్న గొప్ప వ్యక్తిత్వం వెనుక నిశ్శబ్దంగా దాగి ఉన్న మహత్తర శక్తిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఆమె ఎవరో కాదు, మన అందరికీ ఆత్మీయంగా పరిచయమైన శ్రీనివాస్ బాబు సార్ గారి జీవిత భాగస్వామి అయిన శ్రీమతి శాంతి గారు. ఒక నాయకుడి విజయం వెనుక కనిపించని కానీ అత్యంత శక్తివంతమైన అతని కుటుంబమే. అలాంటి ఒక కుటుంబానికి దృఢమైన పునాది, అచంచలమైన మద్దతు, నిరంతర ప్రోత్సాహం అందించిన వారి శ్రీమతి గారు. సార్ గారి పని జీవితంలో దీర్ఘమైన పని గంటలు, అనేక పవర్ స్టేషన్ల మధ్య బదిలీలు, భారీ బాధ్యతలు, నిరంతర ఒత్తిడులు ఇవన్నీ ఎదురవుతున్నా సహనంతో చిరునవ్వుతో కుటుంబాన్ని ముందుండి నడిపించిన వ్యక్తిత్వం శ్రీమతి శాంతి గారిది. శ్రీనివాస్ బాబు సారు 1999లో ఏఈగా ఏపీఎస్ఈబీలో జాయిన్ అయ్యారు. 1998లో ఏడీగా, 2005లో డిఈగా, 2014లో ఎస్సీ గారుగా, 2022లో సిఈ గారుగా పదోన్నతలు అందుకున్నారు. సార్ గారు మన విధులపై పూర్తి దృష్టి పెట్టగలిగారంటే దానికి అందించిన సహకారం శాంతి గారే అని చెప్పుకోవాలి మనము. ఈ అవకాశాన్ని కల్పించిన మన జ్యోతి గారికి మనందరి తరఫున, అట్లానే శాంతి గారికి, లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా సి కాలనీలో మీరందరు లేడీస్ ప్రతి ఒక్క మూమెంట్ని చాలా చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ చాలా కలిసిగా గెట్ టుగెదర్స్ చేసుకుంటూ ఉంటారు. కొద్దో గొప్ప మా అందరికీ మీ మీద కొంత జెలస్ ఉంటుంది, ఎందుకంటే చాలా టైం మేము స్పెండ్ చేయలేకపోవచ్చు. ఈవెన్ దో యాక్చువల్గా ఒక మెన్ అంతగా ఒక వేరే వేరే పదవుల్లో వెళ్ళి సన్మాన గ్రహీత అయినటువంటి సి మేడంకి, అలాగే వేదికను అలంకరించినటువంటి మన లక్ష్మి మేడం గారికి, ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి మన సి కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సు మాంజలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు ఓకే, అందరం మనము చిన్న గెట్ టుగెదర్ లాగా అందరం కలుసుకొని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన జ్యోతి గారికి ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. నా గురించి మీరు ఇంత గొప్పగా చెప్తుంటే నేను ఇలాగున్నానా అని నాకే అర్థం కావట్లేదు. ఈరోజు నేనే అనుకుంటున్నాను, అమ్మో ఇలా ఉన్నానా అని అనిపిస్తుంది. కానీ మీరు కూడా అలానే ఉన్నారని నాకు నా మీద మీరు చెప్పారంటే మీరు ఉన్నారు కాబట్టి నాకు చెప్పగలిగారు. ఇంకా మీ గురించి నాకు మనసులో ఉంది కానీ నేను ఎక్కువగా మాట్లాడలేను. మీరే శుభ సాయంత్రం అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ సపరేట్ ఈ సాయం సంధ్యా సమయంలోంచి నిషీది రాత్రిలోకి అడుగుడుతున్న వేళ మహిళలందరూ ఇక్కడ మనలో ఒకరైన మన సిఈ మేడంని మనం సన్మానించుకోవడం, సత్కరించుకోవడం, వారి గురించి వారి జీవితంలో విలువైన విషయాల గురించి, వారి నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాల గురించి మనం మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను అక్కడి నుంచి పైనున్న జీవితం అంతా కూడా తీపి అనుభవాలతో, మధుర స్మృతులతో, భగవంతుడు ఇచ్చే ఆశీస్సులతో. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చి కొంచెం గట్టిగా మంచిగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ మేడము వీటీబీఎస్ నుంచి తెలుసు నాకు. 25 years 30 years మాది జర్నీ. అయితే వాకింగ్లో కలిసినప్పుడు జస్ట్ హాయ్ స్మైల్ అంతే.
అట్లాగే మాకు అంటే ఏదో అంటారు చూడు స్లోగా ఇదైంది అని అన్నట్టుగా అట్లా ఫ్రెండ్షిప్ అనేది చాలా హ్యాపీగా ఉంది. చేసుకుందాము అని అంటే చాలామంది కాల్ చేసి లత వీళ్ళందరూ విజయ కానీ శ్రీదేవి కానీ ఇంకా అందరూ మిగిలిన వాళ్ళు చాలామంది మేము వస్తాం మేము హెల్ప్ చేస్తాము అనేవాటికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బలం వచ్చిందనమాట నాకు. ఇలాగ కలిసినందుకు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంటా? గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. అన్నాను అందుకే. అతిగారాలు వెళ్ళిపోతున్నారు, బాధగానే ఉన్నది. రిటైర్మెంట్ లైఫ్ అంటే ఎవరికైనా బాధే, కాకపోతే వెళ్ళే వాళ్ళని మనం ఆనందంగా పంపించాలి. అంటే వాళ్ళ మనవడితోటి పాపతోటి ఎంజాయ్ చేయాలని సారు గట్టిగా డిసైడ్ చేసుకుని టీఆర్ఎస్ పెట్టేశారు, సర్వీస్ ఉన్నా ఉందని. దానికి మనం వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే పదవిని వదులుకోవడం అంటే అంత ఈజీ కాదు ఎవరికైనా. కాకపోతే సారు ఏంటంటే చేశాను సర్వీసు, ఇంక నాకు చాలు, నేను ఈ ఉన్న లైఫ్లో ఎంజాయ్ చెయ్యాలి అని బాగా డిసైడ్ చేసుకున్నారు. దానికి శాంతి గారు కూడా సపోర్ట్ ఇచ్చారు. అంటే వైఫ్ సపోర్ట్ లేకుండా హస్బెండ్ ఏం చేయలేరండి. ఎవరి ఇంట్లోనైనా వైఫ్ సపోర్ట్ ప్రతి హస్బెండ్ కి కావాలి. లేడీస్ని పొగిడేసరికి చప్పట్లు కొడుతుంది చూడండి ఒక్కసారి. దాన్ని బట్టే వాళ్ళ మూడ్ అనేది ఉంటది ఎవరింట్లోనైనా. ఈ అవకాశం ఇచ్చిన జ్యోతికి, ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించిన జ్యోతి గారికి చాలా థ్యాంక్స్. మేడం నిన్న పార్టీ ఇచ్చారు, ఈరోజు మళ్ళీ మనతో కలిశారు. ఈసారి మేడం మనతో నవరాత్రులప్పుడు మళ్ళీ నిమజ్జనం అప్పుడు సారు మేడం రావడం, మనతో ఫ్రీగా ఉండడం అందరికీ కూడా నచ్చింది. చాలామంది కూడా అందరూ వాళ్ళ మనసులో ఉన్నాయని పంచుకున్నారు. ఎవరు రాలేదు మనతో ఇంత కలిసి ఉన్నందుకు చాలా మంచిగా అనిపించింది అన్నారు. పార్టీకి ఇలా చేద్దామనేసి మేడంని ఒప్పించడానికి 1.5 రోజు పట్టింది. జయప్రద గారిది ఇది తీసుకొని ఆవిడతో కాల్ కలిపి మళ్ళీ ఆవిడని ఒప్పించడానికి చాలా 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 అసలు ససేమరి వద్దంటే వద్దన్నారు. అసలు కాదు మేడం, మా ఆనందం కోసం మీరు కొంచెం గెట్ టుగెదర్ లాగా చేస్తాము రండి అని అంటే అప్పుడు ఒప్పుకొని ఇది చేశారు. జయప్రద గారు ఒకసారి లేవండి, మీరు కూడా మాట్లాడుతారండి. కూర్చొని మాట్లాడతారా మీరు? మరి అక్కడికి వెళ్ళి సాయం సంజ వేళ మంచి కురిసే వేళలో ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలామంది ఫ్రెండ్స్ని చాలా అబ్జర్వ్ చేసి కానీ ఫ్రెండ్షిప్ చేయను, అసలు మ్యాక్సిమం చేయను. మంచిగా నాకు అనిపిస్తేనే చేస్తాను. మనసుకు నచ్చిన అబ్జర్వ్ చేసి బాగా ఫ్రెండ్షిప్ కుదురుతుంది అనిపించి అదే చలిగా ఉన్నట్టుంది. ఉమెన్స్ డే కార్యక్రమం, ఉమెన్స్ డే మొన్న జరిగినప్పుడు దగ్గర నుంచి మాకు కొంచెం అటాచ్మెంట్ పెరిగింది. ఈ అటాచ్మెంట్లోనే చాలా క్లోజ్ అయ్యారు. బాబుతో ఆడుకోవడం, ఇంకా ఈ మేడం గారు ఎంత సపోర్ట్ చేయకపోతే సార్ అంత దర్జాగా సైకిల్ చేసుకుంటూ ప్లాంట్లో వర్క్ చేసుకుంటూ అన్ని విధాలా సపోర్ట్ చేయకపోతే ఇలాగా ఇంటికి వస్తే ఎన్నో సమస్యలతో భర్త ఇంటికి వస్తారు. ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఆ సపోర్ట్ మనకి ఇస్తేనే కదా, మనం ఇస్తేనే కదా భర్తకి. శాంతి గారికి షాల్ కప్పడానికి జయప్రద గారిని, సరిత గారిని ఇన్వైట్ చేస్తున్నాను. రండి.
కాదన్న. అసలు వీడియో ఆన్ చేయడం కామెడీ పేరు ఏంది తప్ప జనాలు. వీళ్ళు అది తింటుంటే నేను ఇది ఈ రకంగా తింటా. పిక్క ఆవేశంలో ఉన్నారు అందరూ. పట్టు గుంజు. చెప్పండి. అవునా? ఇదంటే ఈ రోజు వీడియో. శాంతి గారికి సెండా పట్టి జ్యోతి గారి ఇంట్లో చేసాము. అలా సెండా పట్టి చేసేసుకొని అందరం కలిసి డిన్నర్ చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.